హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్. ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వారం రోజుల్లో నేను పెట్టే వీడియోస్ నుంచి ఒక వీడియోని సెలెక్ట్ చేసి ఒకరిని ఎంపిక చేసి వారికి ఆదివారం నాడు గివేవే ఇవ్వడం జరుగుతుంది. గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నార్మల్ బ్లౌజ్, అంటే లైనింగ్ లేని బ్లౌజ్ అనమాట. సమ్మర్ స్పెషల్. కొంతమంది ఇప్పుడు సమ్మర్లో లైనింగ్ వేసి కట్టుకోలేరు, మోడల్ కావాలి, అటువంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాటన్ శారీస్కి అది చాలా బాగుంటుంది అనమాట ఈ మోడలు. మరి మనకి సమ్మర్ వచ్చేసింది కదా, ఇటువంటి బ్లౌజ్ కుట్టుకుంటే బాగుంటుంది. దీనికి మోడల్ ఇది, మోడల్ చేసుకోవడానికి క్లాత్ ఇది. చాలామంది చీరల్లో బ్లౌజులు వచ్చినా కూడా కట్టలేరు, లైనింగ్ వేసుకుని కట్టలేరు, 2x2 క్లాతులు తీసుకుని కుట్టించుకుంటారు. అటువంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది లైనింగ్ లేని బ్లౌజ్ అనమాట. మామూలు 2x2 మంచి 2x2 క్వాలిటీ తీసుకుని ఇటువంటి మోడల్ కుట్టుకోండి. లూజు 12, పొడవ 15.5. లూజు 12 వచ్చిన వాళ్ళకి చంకదింపు 6 అంగుళాలు తీసుకోవాలి. షోల్డర్ 6, మెడ వెడల్పు 3, మెడదింపు 10. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. మెడ ఇలా వచ్చి ఇలా కొంచెం పైకి ఇవ్వాలి. ఇక్కడ రౌండ్ అనేది ఇలా తిప్పి ఇలా ఇవ్వాలి. ఇలా పైకి వంపించి రౌండ్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక అంగుళానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక అంగుళన్నరకి కిందకు వచ్చి కొద్దీ తగ్గుద్ది అనమాట. ఇక్కడ పెరుగుతుంది, పైన సన్నగా ఉంటుంది, కిందని లావుగా ఉంటుంది. మళ్ళీ ఇలా వచ్చి కొద్దీ కొంచెం పెరిగి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి కూడా ఇంత మంచి మోడల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది బకరం తీసుకోవాలి. ఈ పీస్ అనేది బకరం తీసుకోవాలి. బకరం తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. ఎందుకంటే దీనికి యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా పెద్దది అనేది తీసుకోవాలి. మనకి ఈ నెక్క మాత్రమే లెక్క, ఈ మిగతాది ఉంచేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. చాక్ పీస్ మీకు కలర్ కనిపించట్లేదు అనుకుంటా, కానీ ఇది పెట్టుకుని సేమ్ దీని మీద పెట్టుకుని ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. ఇది దీని మీద పెట్టుకుని కట్ చేసుకుని, కలర్ చాక్ పీస్ అయితే మీకు కనపడును, బయట మూలని మీకు తెలియడం లేదు. ఇది ఇలా పెట్టుకుని సేమ్ నెక్ ఎంత ఉంటే అంతా కట్ చేసుకుని ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే కుట్టిన తర్వాత కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంచేసుకుని కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు, లేదంటే ముందే కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా మాత్రం ఉంచుకోవాలి.
ఇది పాడేయకుండా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే దీని సైజుని ఇది మార్కింగ్ చేసుకుని కుట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగే ఐరన్ చేసుకుంటే అంటుకుంటుంది, లేదంటే కుట్టుకోవచ్చు. ఓకే, మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. దీనికి బక్రం యాడ్ చేసాను. ఇప్పుడు దీనికి గోటు వేసుకోవాలి. వన్ సైడ్ అంచు కుట్టుకుని గోటు వేసుకోవాలి. సెంటర్లో కటింగ్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకుంటే గోట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. మెడ కూడా అందంగా తిరుగుద్ది. ఇప్పుడు దీనికి వేసుకోవాలి గోటు. దీనికి వేసుకుందాం. దీని అడుగును కూడా క్లాత్ యాడ్ చేసుకోవాలి. దీని అడుగును కూడా క్లాత్ యాడ్ చేసుకుని గోటు అనేది వేసుకోవాలి.
మనం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఇది దీని మీద పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకు కావాల్సినంత వెడల్పు అనేది వస్తుంది అన్నమాట. ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకోవాలి. ఇటువైపు నుండి ఇటు, ఇటువైపు నుండి ఇటు అలా అతుక్కుంటే మనకి క్రాస్ అనేది రాదు, అందంగా వస్తుంది. మనం సెంటర్ నుంచి ముందు ఇటు అతికేసుకుందాం. మళ్ళీ ఇటువైపు నుండి ఇది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా గోటు వేసుకోవచ్చు. చూసారు కదా, మరి 2x2 క్లాత్కి నార్మల్ బ్లౌజ్ అనమాట, లైనింగ్ లేకుండా ఇంత మంచి మోడల్ అనేది మనం కుట్టుకోవచ్చు. చూసారు కదా, మరి ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకుంటాం. ఇక్కడ మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.